కేజ్రీవాల్ అన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకి పాల్పడ్డాడు. అవినీతి చెయ్యబోనంటూ ఆ రోజున లోక్పాల్ బిల్లుకు అనుకూలంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి అయినటువంటి వాడు ఆ తర్వాత తనే అవినీతి చేశాడనడానికి సజీవ సాక్ష్యం పంజాబ్లో పెట్టినటువంటి ఖర్చులు, గోవాలో పెట్టినటువంటి ఖర్చులు ఒకప్పుడు ప్రజల నుండి విరాళాల రూపంలో వచ్చేది, ఫండింగ్ రూపంలో వచ్చేది. అది పోయి నేరుగా మద్యాన్ని ప్రైవేట్ చేసి, ప్రభుత్వ మద్యాన్ని ప్రైవేట్ చేసి సంపాదించాడు అన్నటువంటి విషయం ఇదంతా తేలింది. అందులో అరెస్ట్ అయినప్పుడు నిజంగా నైతికత ఉంటే గనక వేరే వాళ్ళకి అప్పజెప్పి తను చెయ్యాలి. కానీ అప్పుడు తగినటువంటి వసతులు ఉండవు జైల్లో. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉంటూనే, భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉంటూనే జైల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కేజ్రీవాల్ అవుతాడు. ఇక భవిష్యత్తులో ప్రతి ముఖ్యమంత్రి అట్టాగే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా జైల్లోని ముఖ్యమంత్రిగా ఉంటూనే జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ బయటికి వదిలేక రాజకీయం కోసం మాత్రం మళ్ళీ తను రాజీనామా చేసేసి అతిశీని పెట్టాడు ఎన్నికల కోసం. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాడు, ఓడిపోతాడు అన్నటువంటి భయంతో ఉన్నాడంటూ బీజేపీ, కాంగ్రెస్లు ప్రచారం చేస్తుంటే లేదు నేను ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, ఢిల్లీ నుంచినే పోటీ చేస్తాను, న్యూఢిల్లీ నుంచి అని చెప్తున్నాడు. అయితే అక్కడ బీజేపీ ఇటు వీళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ అయినటువంటి వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు. అందులో ఎవరైతే మాజీ ఢిల్లీ సీఎం బీజేపీ తరఫున సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేష్ వర్మ బరిలో దిగాడు బీజేపీ నుంచి కేజ్రీవాల్ మీదన. అలాగే మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీకే సంబంధించిన ముఖ్యమంత్రిగా చేసిన షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఓట్లు చీల్చుకుంటే కేజ్రీవాల్ గెలుస్తాడా, వాళ్ళిద్దరు వల్ల తను దెబ్బతింటాడా చూడాలి.